నమస్తే వెల్కమ్ టు V9 న్యూస్ నా పేరు వైష్ణవి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం శబరిమలలో ఈ నెల 16 నుంచి దర్శనాలు కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షలు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల మహాధర్నా వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ విమర్శలు ధాన్యం సేకరణపై టీఆర్ఎస్ నాయకుల ధర్నా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేత అంతర్ జిల్లాల జూనియర్ హాకీ క్రీడా టోర్నమెంట్ ప్రారంభం క్రీడల ఆరోగ్యాన్ని మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని వ్యాఖ్య ఇక వార్తల్లోకి వెళ్తే కేరళలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం సుదీర్ఘ విరామానంతరం తెరుచుకోనుంది సోమవారం సాయంత్రం దేవస్థానం ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఆలయ గర్భగుడిని తెరవనున్నారు ఆ మరుసటి రోజు నుంచి స్వామివారి దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు రోజుకు 30,000 మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు కాగా కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధించారు శబరిమల దర్శనానికి 72 గంటల ముందు RT-PCR టెస్ట్ చేయించుకొని నెగటివ్ వచ్చిన వారికే దర్శనానికి అనుమతి లభిస్తుంది యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి ఆదేశానుసారం మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం నడిబొడ్డు మహానీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మహాధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి డిప్యూటీ మేయర్లు తదితర నాయకులు పాల్గొన్నారు మాకు ఎండాకాలంలో ఎరువులు మేమంతా స్టోర్ చేసి పెట్టుకుంటామని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈరోజు ఎరువులన్నీ కూడా తీసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్న సందర్భం ఈరోజు పెద్దలు మాట్లాడుతూ శ్రీధర్ గారు చెప్పినట్టు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలనే సంకల్పంతో తీసుకున్న కార్యక్రమంలో ప్రతి రైతు కూడా భరోసాగా పంట పండిస్తున్న కార్యక్రమాన్ని ఒకసారి చూస్తూ ఉన్నాం చెరువులు కుంటలు గతంలో పూడికితీత లేక అన్ని మూడుకుపోయి ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు కుంటలు పూడికితీత ఆ చెరువుల ద్వారా కుంటల ద్వారా కూడా పుష్కలమైన నీటితో పంట పండిస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం కరోనా సందర్భంలో కూడా బాగా పంట పండించిన రైతన్నకు భరోసా కల్పించే విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా చేయని కార్యక్రమాన్ని రైతన్న దగ్గరికి పొలాల దగ్గరికి నేరుగా వెళ్ళి పంట కొనుగోలు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలియజేస్తూ ఇప్పుడు కూడా పెరుగుతున్న సందర్భంలో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి కంటగింపుగా అనిపించిందేమో అనుకుంటా వాళ్ళం ఈరోజు మన దగ్గర పండుతున్న పంజాబ్లో అయితే ప్రతి గింజ కొంటామంటున్నారు కానీ మన రాష్ట్రంలో మన దగ్గరికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో బాయిల్డ్ రైస్ కొనమని చెప్తా ఉన్నారు కొనమని కాగితాల మీద రాసివ్వండి మేము సరఫరా చేయమని ఎవరు ఈరోజు హామీలు తీసుకుంటా ఉన్నారు వరి పండించమని ఈరోజు నితిన్ గడ్కరీ గారు వరి పండించొద్దని వేరే పంటల వైపు వెళ్ళండి అని రైతులకు ఒకసారి సూచిస్తూ ఉంటే కిషన్ రెడ్డి గారు మన రాష్ట్ర మంత్రి గారు కేంద్రంలో ఉన్న మంత్రి గారు మేము బాయిల్ రైస్ కొనమని చెప్తా ఉంటే ఇక్కడున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం వరిని వేయండి అని చెప్తా ఉన్నారు రైతులకి దయచేసి తెలంగాణ గమనించాలని కోరుతా ఉన్నారు
రైతు వరి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పండించడానికి అన్ని ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాము. కానీ వరిని కొంటాము, పంజాబ్లో కొన్నట్టు ప్రతి గింజను తెలంగాణ రాష్ట్రంలో కొంటామన్న హామీని, స్పష్టమైన హామీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈరోజు వరి వేయండి అని చెప్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మీరు ఆ కాగితం ముక్క తీసుకొచ్చి ఇవ్వండి అని కూడా మరొకసారి వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రైతన్నల తరఫున, తెలంగాణ రాష్ట్ర రైతన్నల తరఫున ఈ రాష్ట్రంలో పండుతున్న ప్రతి గింజను కూడా పంజాబ్ రాష్ట్రంలో ఏ విధంగా కొంటున్నారో ఇక్కడ కూడా అదే విధంగా కొనాలి కేంద్ర ప్రభుత్వం అని ప్రభుత్వ పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద టీఆర్ఎస్ నాయకులు ధాన్యం సేకరణపై టీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ పమేలా సత్పతికి వినతి పత్రం అందజేశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం పద్ధతి మార్చుకునేంత వరకు రైతుల పక్షాన మా ప్రభుత్వం పోరాటం చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, జిల్లా చైర్పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కనబడతారా రోడ్డు మీద కనబడతారు కానీ కూర్చోండి కూర్చోండి. కేంద్ర ప్రభుత్వం ధాన్యము కొంటుందా లేదా, కొంటే కొంటామని చెప్పండి, కొనకపోతే కొనకపోమని చెప్పండి. ఒకవేళ అది లేకపోతే మరి రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించి ఏమైనా అమెరికా సంయుక్త రాష్ట్రాల మాదిరిగా రైతులకు ఏమన్నా నష్టపరిహారం. ఒకవేళ అది ఇది ఏది కాదంటే మాత్రం తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో పోరాటం ఎట్లా జరిగిందో ఈ రైతుల ఉద్యమం కూడా అలాగైనా జరుగుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. కలెక్టరేట్ మీద చేసినాం. ఆ ధర్నాలో అందరం మా రైతు సంఘాలంతా కూడా పాల్గొన్నారు. మేము చెప్పేది కేంద్ర ప్రభుత్వానికి యాసంగి పంట, ఇప్పుడు మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు యాసంగి పంట కొంటరా కొనరా, రైతులు యాసంగి వేసుకోవాలన్నా వేసుకోవద్దా. మీరేంటంటే కేంద్ర ప్రభుత్వంలో మీ మంత్రులను ఒక మాట చెప్తారు, వేసుకోవద్దు ఎవరు వేసుకోవద్దు అని మీరు చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చినాక స్టేట్లో ఉన్న రాయల్ రైస్ మేము కొనము అంటారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇక్కడ కొనమంటారు. కొంటారా కొనరా ఒకటి. ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక మాట, ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఒక మాట మాట్లాడుతుంది. మీరు యాసంగి కూడా ఎవరు వేసుకోండి, ఎట్లా కొన్నారో చూస్తామంటారు రాష్ట్రం. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? మీరేమో కేంద్రంలో కొనమని చెప్తారు, ఇక్కడ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ రెచ్చగొడతారు రైతులు. రెచ్చగొట్టి వేసుకొని ఆగం కావాలన్నా, మీరు కొనకపోతే ఆగమైనట్టే కదా రైతులు. అంటే మీరు స్పష్టంగా రైతులకు ఒక చెప్పండి, కొంటాం కొనమని. బాయిల్ రైస్ కొనాలి. గతంలో ఎట్లా తీసుకుంటే తీసుకుంటేనే రైతులతో బాగుంటుంది. గత సంవత్సరం నుంచి మేమంతా రైతులకు వ్యతిరేకంగానే పనిచేస్తాం. కార్పొరేట్ వ్యవస్థకు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ రాష్ట్ర స్థాయి పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ గోనూరు శ్రీనివాస్ షార్ట్ పుట్ డిస్కస్లో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారులు ఆయన ప్రతిభను అభినందించారు. అనంతరం ఆయనకి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ, సిఐ నాగిరెడ్డి, ఎక్సైజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ రాష్ట్ర స్థాయి క్రీడా ఉత్సవాల్లో భాగంగా మా జిల్లా నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ గారు మా డిస్కస్ త్రోలో తర్వాత షార్ట్ పుట్లో ప్రథమ స్థాయిలో నిలిచేందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన జిల్లా నుంచి వివిధ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తూ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనిపించిన మిగతా అధికారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటు ప్రతిభ వీరు జాతీయ స్థాయిలో కూడా కనబరచాలని చెప్పి కోరుకుంటున్నాను. అవకాశం కల్పించినందుకు మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మేడం గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఎక్కడో ఉన్న వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఈ 3 నెలల్లో నాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి మంచి అవకాశం కల్పించింది. ఇంతకుముందు కూడా నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేసేవాడిని, ఒక 4-5 సంవత్సరాలు చేయలేకపోయినా ఇప్పుడు మాత్రం చేసి
ఈ స్థాయికి వచ్చినాం. తెలంగాణ రాష్ట్ర 5వ అంతర్జిల్లాల జూనియర్ హాకీ క్రీడా టోర్నమెంట్కు భువనగిరి వేదిక అయింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేంద్రంలోని న్యూ డైమెన్షన్ స్కూల్లో హాకీ క్రీడా పోటీలను జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ ప్రారంభించారు. క్రీడలు ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, విజ్ఞాన రంగాలే కాదు క్రీడా రంగం ద్వారా కూడా భారత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పవచ్చని అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ హాకీ క్రీడా శాఖ జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ముఖేష్ కుమార్, జిల్లా యువజన క్రీడల శాఖ అధ్యక్షులు ధనంజయులు, వివిధ జిల్లాల క్రీడాకారులు, కోచ్లు తదితరులు పాల్గొన్నారు. కొంచెం స్ప్రే ఒకటి ఉంటే ఒకటి ఇక్కడ యూజ్ అవుతుంది ఇచ్చుకోరాదు. నేను కిరణ్ కుమార్, హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని. 5వ తెలంగాణ రాష్ట్ర స్థాయి వాలురా జూనియర్ హాకీ టోర్నమెంట్స్ మన యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహిస్తున్నాము. దీనికి గాను ఉమ్మడి 10 జిల్లాలు, పూర్వపు నల్గొండ, పూర్వపు ఖమ్మం, ఇలా 10 జిల్లాల జట్టు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. ఇలా అకామిడేషన్, వసతి ఏర్పాట్లు, వైద్య సౌకర్యాలు ఇక్కడే కల్పించాము. ముందు హాకీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో పేద క్రీడాకారులను ప్రోత్సహించి, గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించి మరింత ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ టోర్నీ నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర రైతులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం రైతులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లేష్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. తప్పుడు విధానాలు చేసే వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. తప్పుడు విధానాల్లో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ను ముట్టుకుంటాడా, ఫామ్ హౌస్ పోయి కబ్జా పెడతాడా, చాతగాని మాటలు ఎందుకు మాట్లాడాలండి? అంటే ప్రజలు నమ్ముతారా? నువ్వు పోయి కబ్జా పెట్టే విధంగా వస్తుందా? ఆయన ఏమన్నాడు తెలుసా? అక్కడ గేట్ కాడికి అయితే రాను 6 ముక్కలు అయితే అన్నాడు. అంటే దీనికి అంత పెద్ద అర్థమేదో ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి దయచేసి తప్పుడు విధానాలు మాట్లాడద్దు ఎదుటి వాళ్ళని. మీరు కూడా మీ ప్రభుత్వం ఉంది, ఇవాళ ఎందుకు వచ్చింది ఇదంతా కోస, ఇదంతా కూడా ఎందుకు వచ్చింది? అడ్డమైన మాట్లాడేసి నెత్తి మీకు తెచ్చుకున్నటువంటి పరిస్థితి వల్ల మోడీని ఇష్టం వచ్చినట్టు తిట్టిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మూర్ఖులు, ఇక్కడ బీజేపీ మూర్ఖులు తెలియని తెలిసాక అర్థం లేక ఏం మాట్లాడాలో చెప్పక మీరు ఇవాళ మోడీని కానీ అందరినీ కానీ ఇష్టం వచ్చినట్టు తిట్టించే పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. పోయి మాట్లాడండి ఏ మోడీని. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పంట పండించిందంతా కూడా మేము FCI ద్వారా కొంటాము అని చెప్పియండి, మేమందరం కూడా ఒప్పుకుంటాం, శభాష్ అంటాం. కానీ ఇవాళ మీరు చేసేది ఇక్కడనేమో నిన్న ధర్నా పెట్టారు ఏమని, ఒడ్లు కొనాలని చెప్పేసి. అవును, తప్పకుండా కొంటాం, ఒడ్లు కొంటున్నాం. ఇవాళ వానకాలం ఒడ్లు మనం తప్పకుండా కొండే పరిస్థితికి వచ్చినాం. యాసంగి పంట మీరు కొనాలని చెప్పేసి మేము ఇప్పటి నుంచే చెప్తా ఉన్నాం. కళ్ళు తెరిచి హామీలు ఇవ్వండి, ఖచ్చితంగా స్టేట్మెంట్లు ఇవ్వండి. సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా మాట్లాడాలని ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన బాధ్యత ఈ రైతాంగానికి ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. అందుకనే ఇవాళ ఈ ధర్నా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నాం. ఈ రాష్ట్రం మొత్తం కూడా ఒక పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం, రైతులందరూ కూడా అవగాహన చేసే విధంగా మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు కేసీఆర్ గారు ఒడ్లు కొంటలేడని చెప్పేసి. ఒడ్లు కొనేది బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి
దయచేసి మీరందరూ కూడా పదే రైతాంగానికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి ఇంకా 4-5 మాట్లాడాలి. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిసే విధంగా నిరసన ధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. తెలంగాణ రైతు పండించిన వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనకపోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ 24 గంటల కరెంట్ అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఆమన్గల్ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, జిల్లా జడ్పీ కోఆప్షన్ మజిబుర్ రెహమాన్, తలకొండపల్లి మండలం అధ్యక్షులు శంకర్ తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి చట్టాలను వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రైతు పండిస్తున్న వరి ధాన్యాన్ని వెంటనే. ఈ 63 లక్షల కుటుంబాలకు వెన్నుపోటు వచ్చేటువంటి కార్యక్రమం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేయడం జరుగుతుంది. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 10 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో ఏ రాష్ట్రానికి చేయనటువంటి అన్యాయం ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రధానమంత్రి మన తెలంగాణ రాష్ట్రానికి చేయడం జరుగుతుంది. ఒకసారి చూస్తే మనకి 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా భారతదేశంలో పంటల్లో కానీ వ్యవసాయంలో కానీ మొదటి స్థానంలో పంజాబ్ ఉంది. ఎక్కడో సుదూర ప్రాంతాలకు పోతే అక్కడ అనేక రకాల ఇబ్బందులకు గురై వాళ్ళు చనిపోవడం కూడా జరిగిన విషయాన్ని సందర్భంగా చేస్తారు. ఈ గోసాయి గతి మార్వాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం కరెంటును ఏ విధంగా మన తెలంగాణ రైతాంగానికి అందివ్వాలి. అంతకుముందు 6 గంటలు వచ్చేది, 3 గంటలు వచ్చేది, ఎప్పుడు పోయేదో ఎప్పుడు వచ్చేది మనకి అర్థం కాకపోయేది. వేసిన పంట మొత్తం కూడా పెట్టుబడి పెట్టిన తర్వాత ఎండిపోయేది, దిగుబడి రాకపోయేది. తెచ్చిన అప్పు బ్యాంకుల్లో కానీ సాగుకారు దగ్గర కానీ ఒక్కటికి 10 అంతలు. రైళ్లలో గంజాయి రవాణా అరికట్టేందుకు చేపడుతున్న తనిఖీల్లో భాగంగా పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున రైళ్లలో రవాణా అవుతున్న గంజాయిని రైల్వే పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేసి గుట్టు రట్టు చేస్తున్నారు. రైళ్లలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుండి 8 లక్షల విలువైన 42 కేజీల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక నుంచి ఒకరి అడిషనల్ డీజీ సందీప్ షెండియల్ మరియు మా ఎస్పీ అనురాధ మేడం ఆధ్వర్యంలో రైల్వే బోగీలు చెక్ చేస్తుండగా నిన్న సాయంత్రం అవర్స్లో ఒక నేరస్తుడు ఒక మనిషి 2 షోల్డర్ బ్యాగు, 1
క్యారీ బ్యాగ్ తీసుకొని పోతుంటే మా వాళ్ళకి ఏదో అనుమానం వచ్చి చెక్ చేయక వాడు పేరు షేక్ బిహారా ఇతను 40 years ఓల్డ్. నువ్వు ఎక్కడంటే గంజాం డిస్టిక్ ఒడిస్సా స్టేట్ అని చెప్పిండు. ఇదేంటంటే దీంట్లో తెరిచి చూడ గాంజా ప్యాకెట్లు కనబడ్డాయి. వీడిని ఇంట్రాగేషన్ చేసి అక్కడే ఇది అడిగితే వాడు ఒరిస్సా నుంచి ఇచ్చాపూర్కి బై రోడ్ వచ్చి ఇచ్చాపూర్లో ఒక ట్రైన్ ఎక్కేసి కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కేసి ఇచ్చాపూర్ నుంచి విశాఖపట్నం వస్తాడు. విశాఖపట్నం నుంచి ఎల్టీటీ ట్రైన్ ఎక్కి మన సికింద్రాబాద్లో దిగుతాడు. సికింద్రాబాద్ నుంచి మళ్ళీ వాడు వేరే ట్రైన్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైఎస్ కళాశాల బంద్ విజయవంతమైందని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు వాసు ప్రకటించారు. కళాశాల వద్ద విద్యార్థులు నిరసన తెలియజేశారు. విద్యార్థులు గత 3 నెలలుగా శాంతియుతంగా చేస్తున్న పోరాటాన్ని అణచివేయడంలో భాగంగా అక్రమ కేసులు పెడుతున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు విమర్శించారు. విద్యార్థుల్ని ఎంతలా భయపెట్టాలని చూస్తే ఉద్యమం అంతలా విస్తృతమవుతుందని హెచ్చరించారు. ఖండించండి విద్యార్థులపై చేసే దుర్మార్గాలను, ఖండించండి విద్యార్థులపై చేసే దుర్మార్గాలను, సిగ్గోసికి విద్యార్థులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, సిగ్గోసికి విద్యార్థులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, ఖండించండి విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను, చేయాలి విద్యార్థులపై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ను, చేయాలి విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను, చేయాలి విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను, ప్రధాన చేయండి వైన్ కాలేజ్ బంద్ను, ప్రధాన చేయండి వైన్ కాలేజ్ బంద్ను, చేయాలి విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను, చేయాలి విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను. అయితే ఇప్పుడు వైన్ కాలేజీలో యాక్సిడెంట్ అనేది స్టార్ట్ అయిందో ఇది వైన్ కాలేజ్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి, విద్యార్థుల భవిష్యత్తులు బాగుండాలని చెప్పి విద్యార్థులు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు మన వైన్ కాలేజ్ స్టార్ట్ అయిన విధంగానే మొత్తం రాష్ట్రం అంతా ఈ ఎయిడెడ్ ఇష్యూ అనేది ఒక మంటలాగా రాజుకోవడం జరిగింది. అన్ని కాలేజీల్లోనూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేయడానికి ఏదైతే అనంతపురం ఉందో అనంతపురంలో విద్యార్థులను లాఠీచార్జ్ చేయడాలు, మన నందిగామలో విద్యార్థులని ఇడ్చుకెళ్ళి కేసులు పెట్టడాలు, అలాగే వైన్ కాలేజ్లో ఈ విద్యార్థుల న్యాయం కోసం పోరాడే విద్యార్థులపై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులను పెట్టి వాళ్ళని ఒత్తిడికి గురి చేసి విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరింపు. ఈరోజు నవంబర్ 12వ తారీఖున వైన్ కళాశాల బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే గత 1.5 రోజుల పైగా వైన్ కళాశాల ప్రభుత్వంలో విలీనం చేయాలని స్టూడెంట్స్ పోరాడుతుంటే పోరాడుతున్న విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు అయినటువంటి 269, 341 కేసులు పెట్టి వాళ్ళని బెదిరింపు చర్యలకు గురిచేయడం జరుగుతుంది. ఎవరైతే ఉద్యమంలో ఉన్నారో ఉద్యమంలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను వాళ్ళ మీద కూడా కేసులు పెడతామని బెదిరించడం, ఇలాంటి చర్యలు మేనేజ్మెంట్ తీసుకోవడం, ప్రిన్సిపల్ గారు ఎఫ్ఐఆర్ మీద సంతకం పెట్టి పోలీసులు కంప్లైంట్ అన్నది ఇవ్వడాన్ని ఖండిస్తూ ఈరోజు వైన్ కళాశాల బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఇది ఈరోజు జయప్రదంగా జరగడం జరిగింది. ఇదే కాకుండా వైన్ కళాశాల ప్రభుత్వపరం అయ్యేంత వరకు ఈ ఉద్యమం అయినదే ఆగదు. కంపల్సరీగా వైన్ కళాశాల ప్రభుత్వం జరిగే వరకు మేము పోరాడతామని తెలియజేస్తూ దీనికి పూర్వ విద్యార్థులు మరియు పట్టణ వాసులందరూ సహకారం కోరుకుంటూ మేము పిలుపునివ్వడం జరిగింది. థ్యాంక్ యూ. రైతులు నష్టపోకుండా మొదటిగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్రం ఎక్కడా ప్రకటించలేదని అన్నారు. వాతావరణంలో మార్పుల వల్ల కలంలో ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. తెలంగాణలో ధర్నాల అవసరం లేదని ధర్నా చౌక్ని ఎత్తివేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు అదే ప్రాంతంలో ధర్నా చేయడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణలో ప్రజలను రైతులను ఏ విధంగా మోసం చేరుకున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొనట్లేదని చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం కొంటున్నామని పదే పదే చెప్తుంది. అయినా మీరు కొనట్లేదనే విధంగా ధర్నా చేస్తున్నారు. ధర్నా చేయడంలో ఆంతర్యం ఏందో మీరు చెప్పాలి. ఆదిలాబాద్ దగ్గర ఏ విధంగా చేస్తారో ఒకసారి ఆలోచించండి. కేసీఆర్ గారు ఇందిరా పార్క్ దగ్గర మీరు ఆ ధర్నా చౌక్ ఉండొద్దనే కదా గతంలో చెప్పింది. ప్రతిపక్షాల గొంతు నొక్కాలనే విషయాలను మీరు ఇందిరా పార్క్ వెళ్ళి మొత్తం వాటికి ధర్నా చౌక్ ఎత్తేసి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని చేస్తే ఒకసారి తెలంగాణ గవర్నమెంట్ చెప్పాలి. దీనికి మినిస్టర్ అందరు పోయి ధర్నా చేస్తారు, నవ్వుకుంటూ రైతులు ఈరోజు కళ్ళాల ఒడ్లుండి
వాతావరణం చాలా ఇబ్బందికరమైన విషయం. రాబోయే 2 రోజులలో వాతావరణం ఇక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాన్ని ఒడ్లు కొనే విధంగా చూడండి. సరే, రాబోయే రోజుల్లో డిసెంబర్ తర్వాత కేంద్రం కొంటలేని బదలాం చేస్తుంది. ఈ ఒడ్లు ఎందుకు కొంటలేదు? ఈ ఒడ్లు కొనాలి కదా మీరు. ఈ ఒడ్లు కొనకుండా దీన్ని దాటేయడానికే కేంద్రం కొట్టలేదు, కేంద్రం మీద దీన్ని దొబ్బేయడం విషయంలో ఎంతవరకు న్యాయం అండి మీకు? మీరు ఒకసారి ఆలోచించండి. ప్రస్తుతం కల్లాలలో రైతులు ఆత్మహత్య చేసుకున్న స్థితికి వచ్చారు. ప్రస్తుతం కల్లాలలో పోయి ఈసారి పండిన పంట మీరు వర్షాకాలం పండిన పంట కొనండి. ఫస్ట్ మీరు కొట్టమని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. దాన్ని అడ్డం పెట్టి కేంద్ర ప్రభుత్వం బూస్లాగా చూపించి మీరు కావాలని చేస్తుంది. తెలంగాణ వచ్చినాక ఇంకా ధర్నా చౌకలు ఎందుకు, ఇంకా ధర్నాలు ఎందుకన్నా? ఇలా ఒక గవర్నమెంట్ ధర్నా చేస్తుందంటే ప్రజలంతా నవ్వుకుంటారండి. ఇక్కడ ఉన్న మినిస్టర్లు గారు అందరూ ఆలోచించాలి. ఇలా మినిస్టర్ పోయి ధర్నా చేస్తున్నాడు, ఎంతవరకు మీ న్యాయం అండి? ఫస్ట్ రైతుల కళ్ళాల కడుకొని ఆ ఒడ్లు ఎట్లా కొనాలో చూడండి. ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయించండి. ఒడ్లు కొనే విధంగా చూడండి. ఫస్ట్ ఏ పంట వేయాలి, ఏ పంట వేయదని ఫస్ట్ మీకు ఒక ప్రణాళిక ఉందని. ఒక ప్రణాళిక ఉంటే ముందు మీరు ఒక 1 year ముందు మీరు ప్రణాళిక చేయించాలి. ఏ పంట వేయాలో కేసీఆర్ గారు చెప్తారు. ఒకసారి దొడ్డు లేరంటారు, ఒకసారి దొడ్డు లేదంటారు, ఒకసారి సన్నోడ్లు లేరంటారు. కానీ పబ్లిక్ చెప్పేది రైతులు చెప్పేది ఒకటి వేస్తారు, ఆయన ఫార్మర్స్ మాత్రం ఇంకోటి పండిస్తారు. కానీ రైతులు ఇబ్బంది పడ్డ రాష్ట్రం ఏది బాగుపడలేదు. మీరు ఈరోజు రైతులతో పెట్టుకుంటారు. మీరు మంచి పద్ధతి కాదు. తెలంగాణ గవర్నమెంట్ మరొకసారి ఆలోచించాలి. రైతుల పక్షాన అందరం ఉండి రైతులు ఒడ్లు కొని తెలంగాణ ప్రభుత్వం మీరు కొని కేంద్రానికి ఇవ్వండి. కేంద్రం ఆల్రెడీ కొంటామని చెప్తుంది, ఇప్పటివరకు మీరు కొనట్లేదు. కక్షపూర్వకం హుజూరాబాద్ ఎలక్షన్ ఓడిపోయి దీన్ని డైవర్ట్ చేయడానికే హుజూరాబాద్లో వచ్చిన దెబ్బను దీన్ని తట్టుకోలేక రైతుల మీద ఒక కక్ష కట్టుకుంటుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మార్కెట్ యార్డులో తెలంగాణలో కేంద్రం రైతులపై అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు హాజరైన ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ సతీష్, నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యారు. వికారాబాద్ జిల్లా పరిగి నేషనల్ హైవే 163 ఆర్టీసీ బస్టాండ్ ముందు నియోజకవర్గ రైతులు ప్రజాప్రతినిధులతో కలిసి ధర్నా నిర్వహించారు. వరి ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈసారి వచ్చే వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరిగి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. జై జవాన్ జై
కొనాలి 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 వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. శబరిమలలో ఈ నెల 16 నుంచి దర్శనాలు, కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల మహాధర్నా, వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ విమర్శలు. ధాన్యం సేకరణపై టీఆర్ఎస్ నాయకుల ధర్నా, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేత. అంతర్ జిల్లాల జూనియర్ హాకీ క్రీడా టోర్నమెంట్ ప్రారంభం. క్రీడల ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని వ్యాఖ్య. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.